సిట్ తేల్చిన దాని బేసిస్ మీదనే ఒక ప్రాతిపదిక మీద అరెస్ట్ జరిగింది అనేది ఫర్దర్ రుజువు అయినట్టు అయింది ఈరోజు ఈడీ తీసుకున్న అటాచ్మెంట్ ద్వారా. అది వాస్తవమైతే మీ బరితెగింపు కాకపోతే క్లీన్ చిట్ దాన్ని కింద పడినామంటే లేదు లేదు ఒక పెద్ద ఇదన్నట్టు, అది ఒక పెద్ద విన్యాసం చేస్తున్నామని చెప్పినట్టు దాన్ని సర్టిఫికెట్ కిందనో క్లీన్ చిట్ కింద రాయించుకున్నారంటే అంటే దే కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే దాంట్లో పబ్లిష్ అయితే ప్రింట్ అయితే టీవీల్లో చర్చల రూపంలోనో వాళ్ళు వార్తలు అనుకున్న రూపంలో చదివితే అయిపోయింది, జనం నమ్ముతారు. నమ్మే అవకాశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళు చేస్తున్న పద్ధతిలో చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని 19లో మనం జూన్లో రాగానే 19 ఎండుకో ఎప్పుడో ముందు వేసేసిండారు ప్రైమా ఫేసీ ఉంది అని. ఆయన అట్లా చేయలేదే, దాని దారిన నడిచి అంత టైం పట్టింది. ఆ లాజికల్ ఎండ్కి పోయినాక అరెస్ట్ జరిగింది. వేరే ఇప్పుడు వీళ్ళు పెడుతున్నవి ఈ తప్పుడు ఇవన్నీ ఏదైనా తీసుకొస్తే నేరుగా పట్టుకోవడం, ఎవడో ఒకటి తీసుకురావడం, వాంగ్మూలం ఎవరో పేరు ఎవరిది నేరుగా అది ఎవరో నటికి సంబంధించిన ఆమె మీద అన్ని ఆరోపణలు నటి అయినా సరే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేయించారని వాంగ్మూలం తెప్పించాలా, దానికోసం బలవంతం పెట్టడం. అలాంటిది ఎక్కడో చోట ఒక 10 మందో 100 మందిలో ఎవడో ఒకటితో చెప్పించారో కూడా తెలియదు, వీళ్ళు రాసుకునేది అది కోర్టులో కానీ తేలదు కాబట్టి 161 స్టేట్మెంటే కాబట్టి వీళ్ళే రాసుకుంటారు. అది బేస్ చేయడం ఇంకొకటి చేయొచ్చు. అట్లా నన్ను 120వ వాడిగా ఇప్పుడు చేయించారు. ఇప్పుడు మళ్ళీ సిఐడి కంట విచిత్రంగా ఈ టీడీపీ ఆఫీస్ మీద కేసే లేని దాంట్లో కేసు పెడితే అతని మీద పెట్టాలా. ఓ ముఖ్యమంత్రిని ఆ బండబూతులు తిట్టినందుకు ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండేవాడిని రిపీటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా అసలు నా అనుమానం వాళ్ళు రెచ్చగొట్టి ఇది చేసినారు. ఎందుకంటే ఆ తిడితే ఎవడో ఒకటి రెచ్చిపోయి వస్తాడు కదా అనేది దీంతో ఆశతో తిట్టినట్టు అనిపించింది తప్ప. ఆ రోజు మీరు గమనిస్తే మళ్ళీ పాత వేసి చూడండి, ఆయన ఏం పేరు పట్టాభిని, ఆయన ఏదో ఆవేశంలో వచ్చిన మాటలాగా లేదు, కూల్గా రిపీటెడ్గా అదే తిట్టు పోయాడు. ఆ రోజు జరిగిన దానిలో ఈరోజు ఒక పెద్ద దీని కింద చేసి ఇంకా దాన్ని దేశద్రోహం కేసు వరకు తీసుకెళ్లాలని చూస్తున్నట్టున్నారు. అక్కడ ఎంతమందిని 100ల మందిని జరుగుతూనే ఉంది, అరెస్టులు జరుగుతున్నాయి. ఓ పక్క కేసు ఇంకా పెద్ద చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు సిఐడికి మళ్ళీ దాన్ని మరి ఇన్నాళ్ళు జరిగిందంత ఏంది అది. ఇప్పుడు సిఐడి దగ్గర పోయి మళ్ళీ ఏమవుతుంది? బట్ అదంతా సరే ఇక్కడ కోర్టులో తేలుతుంది, దాన్ని బట్టి చూస్తారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ మీడియా దాన్ని అయితే పెట్టుకొని అదే సర్వస్వాన్ని దాని ద్వారా ఒక తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తూ 24 ఎన్నికలకు ముందు ఎట్లా డ్రామాలు ఆడే చేసినారో ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అట్ ది సేమ్ టైం కక్ష సాధింపుతో వైఎస్ఆర్సీపీ నాయకులను, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను, అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా తప్పుడు కేసుల్లో ఎట్లా పెట్టాలనే డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ. అది అలాగే దానికోసం ఏ లెవెల్కైనా పోతున్నారు. దానికి సాక్ష్యం అక్కర్లేదు, ఓ పత్రం అక్కర్లేదు, ఓ నేరం జరగాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే అది కూడా క్రియేట్ చేసైనా చేయగలిగిన సత్తా మాకుందని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇది ఒక చిన్న నాకు డొకౌట్ సర్కులర్ అంటూ ఇచ్చిండేది. ఇది హెరాస్మెంట్ తప్ప వేరే ఏం కాదు. ఎవరైనా దేశం నుంచి పారిపోతున్నాయంటే దానికోసం చేస్తారు, కానీ దేశంలోకి వస్తున్నాయంటే ఆపడమేండి, నవ్వుతారు ఎవడని చూస్తే. పైగా ఏది కోర్టు దుందని వాళ్ళే అంటూ, కోర్టు దుంది కాబట్టి వదిలేయండి అని మళ్ళీ వాళ్ళే చెప్తూ దాంట్లోనే. అది ఎప్పుడు కోర్టు తెచ్చి 20 రోజులు అయిన తర్వాత. సో మళ్ళీ చెప్తున్నాం, జనం అందరూ గమనించాలి, ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో అనేది అరాచకం తప్పలేదు. హామీలన్నీ గాలికి కొట్టుకుపోయినాయి. వీళ్ళు చేసేది ఏమి ఉండదని కూడా గట్టిగా ఓపెన్గా చెప్తున్నారు. మేమేమి చేయమనేది కూడా చెప్తారు. చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకుంటున్నట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసినా కూడా మీరు అనుకున్నంత వేయలే కదా, మీకు ఎందుకు చేయాలని ఏమని అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు తెలియదు. కానీ ఆయన ఆ ధీమాతో కూడా ఉన్నట్టున్నారు. ఏం చేస్తున్నారా అంటే ఇగో తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేసాము. ఈ హెరాస్మెంట్ ఎంత భయంకరంగా చేసి ఆ హెరాస్మెంట్కు ధీటుగా ఓ జస్టిఫికేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. కాదు, అసలు కేసు పెట్టడానికి దాంట్లో ఏమీ లేని కేసు జరిగినది. ఒకవేళ పెట్టినా కూడా
అక్కడ మర్డర్ అటెంప్ట్ జరగలేదు. ఇంకా చెప్తున్నారు కదా, దేశద్రోహం తీసుకురావడానికి ఏమైనా అవకాశం ఉంటే దాన్ని తెస్తారేమో తెలియదు. వాళ్లకు ఏమేమి అంటే అర్జెంటుగా వితౌట్ కోర్టు కూడా పరిధిలోకి పోకుండా ఏ కేసులు ఉంటే డిటైన్ చేయడానికి అవకాశాలు ఉంటే వాటన్నిటిని కూడా ట్రై చేసినా చేసేట్టున్నారు. ఎందుకంటే కేసే లేదు ఆడ. టార్గెట్ వచ్చి ఎట్లా హెరాస్ చేయాలా, ప్రత్యర్థులను భయభ్రాంతులను చేయాలా, అంటే పార్టీని వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇంకా నిలబడడానికి జనంలో తిరగడానికి లేకుండా చేయాలా, దీనికోసం తిరుగుతున్న వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళని భయపెట్టాలా, ఇదే లక్ష్యం పెట్టుకున్నట్టున్నారు. పెట్టుకున్నాక ఇంకా అది మన బోట్లది పెట్లా, బోట్లు అసలు సంబంధం ఎవరి బోట్లు, దాని ఎన్ని బోట్లు కొట్టుకున్నాయి, బోట్లతో బ్యారేజ్ పడడం ఏంది, వాళ్ళకి సంబంధం ఏముంది. కేసు పెట్టేసినారు, ఎత్తి ఉన్న లోపల వేసినారు, ఇద్దరికి బెయిల్ ఇచ్చినారు, మిగిలిన వాళ్ళదే ఉంది. ఆ కేసు ఎప్పుడో ఒకసారి బిల్డ్ చేసి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంకొకరు చెప్పారు అని చెప్పి ఎవరితో చెప్పించి రాయిస్తారు. దాన్ని ఒక కేసు తయారు చేసినా చేస్తారు, రాసిస్తారు. అదే అందులో నా పేరు కూడా ఉన్నట్టుంది, రాసినట్టున్నారు. అది కూడా వచ్చేసి అదే ఇవి చేస్తారు, దాని మీద తీసుకురావడానికి ట్రై చేస్తారు. వాళ్ళ కోరిక లోపల ఏమేమి ఉన్నాయో, వాళ్ళకి కడుపు మంట ఏమేమి ఉందో అవన్నీ తీర్చుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ అల్టిమేట్ అవి నిలబడవు. ఈలోగా ఏమవుతుందంటే జనం చూపు తప్పుదారి పట్టించడానికి, వాళ్ళ చూపు తప్పించడానికి చేసే అటెంప్ట్ మాత్రం జరుగుతుంది. అది ప్రజలు కూడా గుర్తించాలా, మేధావులు అందరూ కూడా గమనించి ఏం జరుగుతుంది అనేది గమనించాల్సిందిగా